దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా దేవుని పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభువును రక్షకుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన ప్రేమ, ఆయన కృప వల్ల మనం కూడా సజీవంగా ఆరోగ్యంగా ఉండడానికే దేవుడు కృప చూపించారు. మనం ఆయనకి ఏమిచ్చినా రుణము తీర్చలేము. కాకపోతే మన జీవితాల్లోని ఆయనకి ఇష్టమైన క్వాలిటీ మన యొక్క జీవితంలో మెయింటెనెన్స్ చేయడానికి ఇష్టపడాలి. అదేమిటి అని అంటే, దైవజనాన్న, దానియేలు యొక్క జీవితంలో ఆయన చిన్నప్పటి నుండి కూడా ఊహ తెలిసినప్పటి నుంచి దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించాడు. అలాంటి వ్యక్తి యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన ఈ ఉదయకాల సమయంలో చదువుకుందామని ఈ వాక్య ధ్యానం దగ్గర మనం అందరం కూడా కూర్చున్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషల మాట్లాడే వారికి ఇలాగూ వ్రాయించును, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట చదువుకున్నప్పుడు దైవజనాన్న, దర్యావేషు రాజ్య పరిపాలనలో ఎప్పుడూ కూడా ఇలాంటి మాట ఆయన మాట్లాడలేదు. కానీ ఈరోజు ఏమంటుందంటే, దేశమంతటిలో రాష్ట్రంలో సకల జనులు ఆయా భాషలు మాట్లాడేవారు మీ అందరికీ క్షేమం అనే మాట ఇక్కడ. ఈ మాట ఆయన యొక్క హృదయంలో రావడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే, ఒక భక్తి గల మనిషి, ఒక మనుష్యుడు దేవునికి భయపడి తన నీతిగా, యథార్థంగా, న్యాయంగా నడుచుకున్నప్పుడు, పరిస్థితులను బట్టి కాక దేవుని బట్టి తన జీవితాన్ని కాపాడుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆ వ్యక్తులను ఎలా వాడుకుంటాడు అనడానికి ఒక నిదర్శనమే ఈరోజు దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మాట. వాస్తవానికి 6వ అధ్యాయంలో దానియేలు ఆ దేశం అంతట్లో రాజు తర్వాత ఒక గొప్ప అధికారిగా మంచి స్థానంలో ఉంటాడు. అయితే తన యొక్క క్రింద ఉన్నటువంటి ఇంచుమించుగా 120 మంది అధికారులు, ప్రధానులు ఉంటారు. వీరందరూ కూడా దానియేలు యొక్క శ్రేష్టమైనటువంటి బుద్ధిని చూసి, భక్తి జీవితాన్ని చూసి వారవలేక అతని మీద ఏదైనా నింద మోపి రాజు దగ్గర నేరస్తులు చేసి అతన్ని ఉద్యోగం నుంచి తొలగించాలి లేదా చంపాలి అని ఒక ప్రత్యేకమైనటువంటి కుట్ర పని కనిపెడుతుండగా, వాళ్ళు తీసుకొచ్చిన శాసనంలో నుంచి ఒక నేరాన్ని దానియేలు మీద మోపడానికి ప్రయత్నం చేస్తారు. అదేం నేరం కాదు. 30 రోజులు తమ ఇష్ట దైవములను ఎవరూ కూడా ప్రార్థించకూడదు అని ఒక ఆజ్ఞను తీసుకొచ్చినప్పుడు, దానియేలు అటువంటి శాసనము ఉన్నది అని తెలిసినప్పటికీ కూడా తన దేవుడిని ఆరాధన చేయడానికి అక్కడ దేశంలోనూ దానియేలు రాజాజ్ఞను ఉపయోగించడం అతని మీద ఒక నేరము ఆ నేరానికి శిక్ష మనందరికీ తెలిసింది. సింహాల భూమిలో అడవులుగా సింహముడి వేసి వ్యవస్థాయి అదే ప్రకారంగా సింహాల భూమిలో వేసినప్పుడు కనీసం తనని వాసన చూడడానికి కూడా అక్కడ ఉన్నటువంటి సింహాలు అతని వద్దకు రావు కదా. మరి నిజంగా చెప్పాలంటే ఏ హాని కూడా కలగలేదు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీ యథార్థ ప్రవర్తన నిన్ను కాపాడుతుంది. అలాగే దానియేలు దేవునికి భయపడి లోపడి జీవించాడు కాబట్టి తన ప్రవర్తన తనను కాపాడడానికి అక్కడ ఎంతో ప్రయోజనకరంగా ఉంది. అలాగనే తిమోతికి రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, సద్భక్తి చేయనుద్దేశించిన ఎడల హింస పొందుదు. అలాగే భక్తి శ్రేష్టమైనది కాబట్టి చుట్టూ క్రూరులు, మూర్ఖులు లాంటి వారు ఉన్నప్పుడు
భక్తి పరులను చంపడానికి ట్రై చేస్తాడు. కాకపోతే తన భక్తి తన కాపాడుతుందని వాక్యం చెప్తున్నట్లుగా దానియేలు సింహాల బోన్లో వేయబడినప్పటికీ ప్రాణం పోకుండా కాపాడను. తెల్లవారిన తర్వాత రాజు గృహ దగ్గరికి వచ్చి చూస్తున్నప్పుడు దానియేలు అని పిలవగానే ఆయన దైవజనం దేవుని స్తుతిస్తూ రాజుని పలకరిస్తాడు. దానియేలు చెప్పే మాట ఏంటో తెలుసా? దైవజనాంగమా చూడండి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనను. అద్భుతం దైవజనం. దానియేలు జీవితంలో దేవుడు జరిగించిన కార్యము, నీ భక్తి ఆయనకు నచ్చింది. దేవుణ్ణి నువ్వు కనపరిచావు, దేవుడు నిన్ను కనపరుస్తాడు. అటువంటి సందర్భంలో ఇలాంటి భక్తి పనులను చంపాలని, నింద మోపాలని ప్రయత్నిస్తున్నటువంటి వారందరినీ కూడా రాజు చేసినటువంటి పని ఏంటంటే దానియేలు మీద నింద మోపినటువంటి వారిని, వారి యొక్క భార్యలను మరలా అదే గృహ దగ్గరికి తీసుకుని వచ్చి ఈ పడవేయగా వాళ్ళందరినీ కూడా సింహములు పొడి చేసి అని వాక్యం రాయింది. ఈ సందర్భంలోనే దర్యావేషు ఇట్లా మాట్లాడుతూ లోకమంతటా నివసించే సకల జనులకు రాష్ట్రములకు మీకు క్షేమాభివృద్ధి కలుగును కదా. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరింతగా ధ్యానం చేయండి, దేవునికి భయపడండి, నీతిగా యథార్థంగా బ్రతకండి. నీకు క్షేమం కలుగుతుంది, నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది, నువ్వు ఉన్న పరిసర ప్రాంతం అంతా కూడా క్షేమంగా అభివృద్ధి చెందుతుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.